హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో ఇప్పుడే విజయ్ దేవరకొండ గారి సినిమా కింగ్డమ్ అయితే చూడటం జరిగింది. సినిమా ఫస్ట్గా టీజర్లో చూపించినట్లు ఆ హైప్ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు తన వాయిస్ యాడ్ చేసి హైప్ అయితే ఇచ్చారో చాలా వరకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లు రీచ్ అయ్యే స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉందన్నమాట. ఈ స్టోరీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అంటే గతంలో కొన్ని సినిమాలు చూసాము. అటువంటి స్టోరీస్కి కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ యూనిక్ పాయింట్ అయితే ఈ సినిమాలో ఉంది. అట్ ద సేమ్ టైం విజయ్ దేవరకొండ గారు ఒక 3 సినిమాలు కాస్త అటు ఇటుగా గతంలో ఆడినప్పటికీ ఈ సినిమా ఆ బ్రేక్ నుండి కొంచెం ఆ డౌన్ నుండి పైకి లేపే రేంజ్లో మంచి బ్రేక్ ఇచ్చిందనమాట సినిమా. విజయ్ దేవరకొండ గారు మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి లుక్కులు కానీ ఆయన లుక్స్ ఒక 2-3 ఉన్నాయి. ఆ 2-3 లుక్స్లోనూ కూడా మనిషి చూడడానికి కాకుండా యాక్టింగ్ కూడా తగ్గట్లు అంటే మనకి ఇంట్రడక్షన్లో కనిపించిన విజయ్ దేవరకొండతో పోలిస్తే సినిమా ఇంటర్వెల్కి వచ్చేప్పటికి ఇంకో విజయ్ దేవరకొండ కనిపిస్తే అట్ ద సేమ్ టైం క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఇక పీక్స్ అనమాట. ఇంతకు మించి ఈ క్యారెక్టర్ విజయ్ దేవరకొండ తప్పించి ఇంకెవరు చేయలేరు అనే రేంజ్లో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం స్టోరీకి తగ్గట్లు స్టోరీ కూడా అంతకు మించి స్కోప్ ఉంది. ఈ సినిమా అంతా అయిపోయాక క్లైమాక్స్ చూస్తే పార్ట్ 2 ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ ద సేమ్ వే సినిమాలో ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి సత్యదేవ్ గారు యాక్టింగ్ కూడా ఆయన మనకి లేటుగా కనిపించినప్పటికీ స్క్రీన్ మీద ఆయన ఉన్నంతసేపు కూడా అరే కథ ఏంట్రా ఇంత పైకి వెళ్ళిపోతుంది అనిపించేలా ఇంత విధంగా సినిమాని పైకి తీసుకెళ్తూ ఉన్నారు. అదే సేమ్ వెరీ బ్యాలెన్స్డ్గా ఎంత బ్యాలెన్స్డ్గా యాక్ట్ చేశారంటే పర్ఫార్మెన్స్ అరే సత్యదేవ్ వర్సటైల్ యాక్టర్ రా అనేలాగా చూపించారు అనమాట. భాగ్యశ్రీ బోర్సే గారి సినిమాలో స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూత్కి ఈ విషయంలో డైరెక్టర్ గారు అన్యాయం చేశారని చెప్పుకోవాలి. మరి గౌతమ్ గారు ఇంకా కాసేపు హీరోయిన్ గారిని చూపిస్తే ఇంకా బాగుండేది, యూత్ ఇంకా హ్యాపీగా సాటిస్ఫై అయ్యాలని అనిపించింది అనమాట. అండ్ సేమ్ వే సినిమాలో యాక్ట్ చేసిన ఇంకొక పర్సన్ తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే పరిచయం అయినట్టున్నారు. పేరు ఐ థింక్ వెంకటేష్ అనుకుంటా. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడుతూ చాలా హైప్ తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ద సిలబస్ ఎవరైనా ఈయన అనిపించేలాగా ఆ రోజు మాట్లాడారు. కానీ ఈయన పర్ఫార్మెన్స్ అంత ఉంటుంది అనుకున్నాం. కానీ నిజంగా చెప్తున్నా టాలీవుడ్కి మంచి ఆర్టిస్ట్ దొరికాడు అనమాట. సూపర్ యాక్టర్. నెగిటివ్ రోల్ చేశాడు, యాంటాగనిస్ట్ రోల్ విలన్గా అద్దరిపోయింది, చింపేశాడు అనమాట. పైన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఇంకా ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట, చెప్పక్కర్లా. ఆ రేంజ్లో అయితే చూపించారు. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇక ఫిక్స్ అయిపోవడమే. నాగవంశీ గారు, సౌజన్య గారి ప్రొడక్షన్ అనగా ఇక కళ్ళు మూసుకుని చెప్పేసి మన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎదిరిపోతాయని చెప్పేసి ఇక నాట్ ద లీస్ట్ అనమాట. అనిరుద్ధ్ మ్యూజిక్ భయ్య ఎంతకు మించి చెరగదరా అనుకున్న ప్రతిసారి చింపి చూపించాడు అనమాట. ప్రతి సినిమాకి మూవీ టు మూవీ పెంచుతానే వెళ్తున్నాడు హైప్. తన చేసే సినిమాలకి బీజిఎం కానీ సాంగ్స్ కానీ, ముందు బీజిఎం చెప్పుకోవాలి. ఒక మెయిన్గా ఫైట్ సీన్లు కానీ యాక్షన్ సీన్లు కానీ ఏవైతే ఉన్నాయో మనం ఈ ఫైట్స్ ఎంజాయ్ చేయడం మానేసి బీజిఎం వాటిని ఇంకా ఫీల్ అవ్వడం, ఆ బీజిఎం ఎంజాయ్ చేయడం అనేది ఇంకెక్కువ అయిపోయింది అనమాట. అంత ఆ రేంజ్లో బీజిఎం అందించారు. కాస్త సినిమా కొంచెం లెంగ్త్ అయ్యింది అనిపించినప్పటికీ ప్రేక్షకులు సాటిస్ఫైడ్గా వస్తారు. బయటకైతే కంప్లీట్ సాటిస్ఫై అవుతారు. ఆ రేంజ్లో సినిమా ఉంది. లొకేషన్స్ కానీ ఆర్ట్ డైరెక్టర్ మరి ఎవరో తెలియదు కానీ లొకేషన్స్ అయితే తీసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేసుకోవడం, సేమ్ టైం లైటింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ విజయ్ దేవరకొండ గారికి మంచి హిట్ అయితే పడింది. కొండన్న మంచి హిట్ పడితే పెళ్లి చేసుకుంటాం అనుకున్నాం. మరి మీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం, ఫ్యాన్స్ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.